నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అభయహస్తం పేరిట 5 పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, కుటుంబానికో దరఖాస్తు చాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్పారు. ఖమ్మం నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి దరఖాస్తులు చేరేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సిపి విష్ణు ఎస్ వారియర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ, ప్రజాపాలనలో అందించే దరఖాస్తులపై అవగాహన కల్పించుకున్నాకే వాటిని పూర్తి చేయాలని చెప్పారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా దరఖాస్తు చేయనవసరం లేదని చెప్పారు. అన్ని పథకాలకు ఒక్క దరఖాస్తు సరిపోతుందని వివరించారు. ఒక అప్లికేషన్ లోనే 6 స్కీమ్స్ 6 గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. అందరు కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్, సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది. అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి, మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి, అంత అవసరం లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫామ్, ఒక కుటుంబం ఒక ఫామ్, అన్ని గ్యారంటీస్. సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది. మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క సెషన్ గా 2 పెట్టాలన్నారు. సో ఇక్కడ మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది. ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి, ప్రజాపాలన సభ ప్రతి వార్డులో కూడా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక రోజు జరుగుతుంది. 8 రోజులు, ఒక రోజులో ఒక పూట. కానీ ఆ పూట ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఆసుపత్రికి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమో ఆందోళన చెందనక్కర్లేదు. అరే మా సభ ఉన్నప్పుడు మేము ఉండలేకపోయాము, ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారని. సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు కానీ, గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ 8 రోజులు కూడా ఉంటారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. బట్ మాక్సిమం 95% ఈ రోజే అప్లై చేసేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీ ప్రతి అప్లికేషన్ లెక్క ఉంటది, రిజిస్ట్రేషన్ ఉంటది, రసీదు ఉంటది. సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది.